రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టాలనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్య చేశాడు. బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు తెల్లవారుజామున 6 అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. బాధిత బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ఒకేసారి 6 హత్య చేశాడు. ఈ హత్య కారణాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? రైట్, మొత్తంగా అయితే రంగారెడ్డి జిల్లాలో ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఏకకాలంలో 6 హత్య చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే పోక్సో కేసుకు సంబంధించి మే నెలలో నిందితుపైన పోక్సో కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చి ఇటీవలనే బెయిల్పై విడుదల వచ్చాడు. దీంతో వారందరిపైన కూడా కుటుంబ సభ్యులపైన కక్ష పెంచుకున్నాడు. ఖచ్చితంగా వాళ్ళని అంతమొందించాలి, తనపైన కేసు నమోదు చేసి జైలుకు పంపాలనే అన్న ఆవేదనతో ఆయన కక్షతోటి ఈ హత్యకు పాల్పడ్డారు. హత్య జరిగిన దాంట్లో ఆమె భార్యతో పాటు 2 చిన్నారులు కూడా ఉండడం అయితే అత్యంత బాధాకరము. దీంతో గ్రామంలో మొత్తం విషాదచాలు అయితే అలంకున్నాయి. అలాగే ఇటు నిందితురాలు బాధితులకు సంబంధించినటువంటి ఆమెతో పాటు ఆమె నానమ్మను, అలాగే మరొకరు మొత్తం 6 కూడా ఒకేసారి చంపేసి తల్లిదండ్రుల దగ్గరికి నేరుగా వెళ్ళి తాను ఈ విధంగా హత్యకు పాల్పడ్డట్టు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇదంతా తెల్లవారుజామున 4 గంటలలోపే పూర్తయిపోయింది. 4 గంటలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం అక్కడ అదే ఘటన జరిగిన ప్రాంతంలో పంచనామా నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితుడు పోక్సో కేసు పెట్టడం వల్ల హత్యకు పాల్పడైతే తెలుస్తోంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ సందీప్. రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్య చేశాడు. బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు తెల్లవారుజామున 6 అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు.
బాధిత బాలిక తల్లి నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.